నగర్ కర్నూలు జిల్లా నల్లమల కృష్ణా నది తీర ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. 10 రోజుల నుంచి పెద్దపులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఏపీ తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ అధికారులు స్టేట్ బార్డర్ జాయింట్ పెట్రోలింగ్ జరుపుతున్నారు. ఇక బోట్ ద్వారా కృష్ణా నది ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ నుంచి ఆడబెట్టి కాలు పెట్టిందంటే సుమారుగా చేనికి వెళ్తే అక్కడ మేము చేను చుట్టూ తిరిగి చూసిన తర్వాత అక్కడ పెద్దపులి జాడలు ఉన్నాయి. జాడలు కనపడేసరికి మేము వెంటనే మా గ్రామ సర్పంచ్కి ఫిర్యాదు చేసినాం. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత మా గ్రామ సర్పంచ్ పై అధికారి ఫారెస్ట్ సార్ వాళ్ళకి ఫోన్ చేసిండు. వచ్చిండు సార్ వాళ్ళు కూడా చేనులో తిరిగి ఆ పులి జాడలు చూసిండ్రు. ఆల్రెడీ టేప్ తీసుకొని కూడా సార్ వాళ్ళు లెంతులు కొలిచిండు. అది పక్క పెద్ద పులి అనే చెప్పింది ఫారెస్ట్ సార్ వాళ్ళు. అయితే అంత త్వరితగతిన ఫారెస్ట్ సార్ వాళ్ళకి చెప్పి త్వరగా స్పందించారు. కాబట్టి మాకు కూడా అక్కడ ఏమైనా కెమెరాలు కానీ మరేమైనా కానీ పెట్టి చుట్టుపక్కల సాటి చేస్తే మాకు కూడా మేము కూడా చేనులకి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి మేము చేనులకి వెళ్ళవలసాం, చేనులకి వెళ్తూ ఉంటాం. కాబట్టి మీరు ప్రభుత్వం త్వరగా స్పందించి మా గ్రామ సర్పంచ్ ఎలాగో స్పందించారు, ప్రభుత్వం వాళ్ళు కానీ ఫారెస్ట్ సార్ వాళ్ళు కానీ మాకు కూడా కొద్దిగా స్పందించి అక్కడ కెమెరాలు కానీ మరేమైనా చేస్తే కూడా మాకు కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది సార్. కొల్లాపూర్ రేంజ్ అటవీ ప్రాంతంలో గల గ్రామాలు సోమశిల, మల్లేశ్వరము, అమరగిరి, యంగంపల్లి ఈ గ్రామాలలో మాకు సమాచారం వచ్చింది. పెద్దపులి అటవీ పంట పొలాల్లో తిరుగుతుందని మేము వెళ్ళి చూసినాం. వాస్తవంగా అది పెద్దపులి జాడలే మేము కనుక్కున్నాం. అలాగే ఊరి ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఉచ్చులు కానీ ఏమైనా కరెంట్ షార్లు పెడితే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా చట్టం కింద నేరం జరిపి వాళ్ళకు శిక్ష విధించబడుతుంది. అందుకొరకు వాళ్ళు మాకు తగిన సమాచారం ఇవ్వగలరు. కానీ మేము చెప్పినది వాళ్ళు పాటించాలి. కానీ కరెంట్ షాట్లు ఉచ్చులు పెట్టడం చాలా పెద్ద నేరం. అందుకొరకు ప్రతి నిమిషం పెద్దపులి ఎక్కడెక్కడ తిరుగుతున్నది మాకు సమాచారం ఇచ్చడం మేము దాన్ని కాపాడగల పనిలో ఉంటాము. ప్రతి గ్రామంలో ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఎప్పుడో సార్ ఆదేశానుసారం చాటింపు చేయడం జరుగుతుంది.